హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు శారీ ప్లీటింగ్లో మనం పళ్ళు ప్లీట్స్ అనేవి సెట్ చేసుకునేవి 2 మెథడ్స్ ఉంటాయండి. అవి ఎలాగో నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఎటు నుంచి అయితే మనం పళ్ళు ప్లీట్స్ పెట్టుకుంటామో ఆ ప్లీట్స్లో ఫస్ట్ ప్లీట్ పెద్దగా పెట్టుకుని మిగతావన్నీ హాఫ్ సైజ్‌కి ఫోల్డ్ చేసుకోవాలండి. అలా ఎందుకు వదులుకుంటున్నాము ఫస్ట్ ప్లీట్ పెద్దది అంటే, మనం శారీ వేసుకున్నప్పుడు మనకు సైడ్ పార్ట్ అనేది కనిపించుకోకుండా, ఆక్వర్డ్‌గా కనిపించుకోకుండా మనం ఫస్ట్ ప్లీట్ అనేది వదులుకుంటాం. సో, నేను అలా ఫోల్డ్ చేస్తే మధ్యలోకి నాకు లాస్ట్ పళ్ళు సరిగ్గా రాలేదు. చూసారా లాస్ట్ ప్లీట్? సో, నేను అందుకే మళ్ళీ కొంచెం ఇంచు ముందుకు జరుపుకొని ప్లీట్స్ పెట్టుకుంటే కరెక్ట్‌గా సెట్ అయింది. సో, అదొకటి. దీన్ని మళ్ళీ ఈ శారీని మన దేని మీద అయితే టేబుల్ మీద పెట్టి మనం ఐరనింగ్ చేస్తామో దానిపైన క్లిప్స్ తోటి అరేంజ్ చేసేసుకొని జస్ట్ అలాగ 2 టైమ్స్ పైన పళ్ళుని కొంచెం ఐరనింగ్ చేసుకోవాలి. సో, మడతలు అనేవి ఇలా వస్తాయండి. ఇదొకటి ఫస్ట్ మెథడ్. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రిల్స్ లాగా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే, పళ్ళు పార్ట్ని మనం రివర్స్లోనే పెట్టుకోవాలి. రివర్స్లో చూసారా దీన్ని ఒక సైడ్ ఏమో కొంచెం మనకు ఎంతవరకు కావాలో అరచేయంత వెడల్పు వదిలేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. దాని పై వరకు కాకుండా చూసారుగా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఒక్కొక్క ప్లీట్ లాగా పెద్ద పెద్ద ప్లీట్స్ని మనం అలా ఐరన్ చేసుకుంటూ చిన్న ప్లీట్స్ లాగా తెచ్చుకోవాలండి. సేమ్ ఫస్ట్ మెథడ్లో మనం ఎలా అయితే ఒకటి వదులుకుంటామో పెద్దగా, అలాగే దీనిలో కూడా అంతే. సో, అలా చేసుకుంటే చూసారా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత లైన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను చేసేది కూడా ఫస్ట్ ఎవరికైనా చెప్పేటప్పుడు కాటన్ శారీ మీద చేయండి. ఎవరైనా సరే కాటన్ మీద చేస్తే ఏంటంటే మనకి ఐరనింగ్ చేసే మెథడ్ ఎలా ఉంటుందో, హీట్ ఎలా అడ్జస్టబుల్ అవ్వాలో దాని మీద తెలుస్తుంది. సో, యూస్ కాటన్ శారీస్ అండి. సో, ఇదొక మెథడ్ అండి.